హాయ్ అండి, నమస్తే. భారతంలో చిన్న కథలు అనే పుస్తకంలో 44వ కథ త్రిశంకు స్వర్గం. విశ్వామిత్ర మహారాజు ఒకసారి సపరివారంగా అరణ్యానికి వేటకు వెళ్ళాడు. చాలాసేపు ఏకాగ్రంగా వేటాడి అలసిపోయి చివరకు వశిష్ఠుని ఆశ్రమం చేరుకున్నాడు. మహర్షి ఆయనకు ఘనంగా స్వాగతం చెప్పి అతిథి సత్కారాలు చేశాడు. విశ్వామిత్రుడు కొంచెం సేద తీరాక, మహారాజా, మీరు మీ పరివారము బాగా డస్సినట్టున్నారు. త్వరగా స్నానాధికాలు కానివ్వండి, భోజనం చేద్దురుగాని అన్నాడు వశిష్ఠుడు. మహారాజు ఆయన సేవకులు స్నానాలు పూర్తి చేసి వచ్చేసరికి రకరకాల పిండి వంటలతో విందు సిద్ధంగా ఉంది. స్వల్ప వ్యవధిలో ఇన్ని వంటకాలు ఈ మహర్షి ఎలా తయారు చేయించాడా అని విశ్వామిత్రుడు విస్తుపోయాడు. రుచికరమైన ఆ విందు భోజనం పూర్తయ్యే సమయానికి రాజుగారి విస్మయం మరింతగా పెరిగిపోయింది. తరువాత వశిష్ఠుడి దగ్గరకు వెళ్ళి, స్వామి, షడ్రసోపేతమైన ఇంత కమ్మటి విందు క్షణాల్లో ఎలా తయారు చేయించారు అని అడిగాడు. తాపసి చిరునవ్వు నవ్వి తన ఆశ్రమంలోని నందిని అనే కామధేనువు తను కోరినవన్నీ ఇస్తుందని చెప్పాడు. విశ్వామిత్రుడికి పేరాస కలిగింది. ఆ కామధేనువును తాను స్వంతం చేసుకోవాలనుకున్నాడు. విరాగి, నీ కామధేనువును నాకివ్వు, బదులుగా నీకు శ్రేష్టమైన 1,000,000 పాడి ఆవుల్ని ఇస్తాను అన్నాడు విశ్వామిత్రుడు. వశిష్ఠుడు రాజుగారి కోరికను మృదువుగా తోసిపుచ్చాడు. విశ్వామిత్రుడికి కోపం వచ్చి, రాజ్యంలోని సమస్త వస్తువులు, సకల సంపదలు మహారాజుకే చెందుతాయి, రాజే అన్నిటికీ అధిపతి అన్నాడు. వశిష్ఠుడు ఆ మాటలను కూడా లెక్క చేయలేదు. దానితో విశ్వామిత్రుడు మండిపడి కళ్ళెర్ర చేసి బలవంతంగా నందినిని తీసుకువెళ్లబోయాడు. దాని శరీరం నుంచి అనేక వందల మంది యోధులు బయటకు ఉరికి ఘోర యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో విశ్వామిత్రుడి సైన్యం మట్టి కరిచింది. చిత్తు చిత్తుగా ఓడిపోయారు. ఇక లాభం లేదనుకుని విశ్వామిత్రుడే స్వయంగా వశిష్ఠుడితో యుద్ధానికి తలపడ్డాడు. విశ్వామిత్రుడు గుప్పించిన బాణాలన్నీ వశిష్ఠుణ్ణి చేరగానే పరిమళ పుష్పాలుగా మారిపోయాయి. మహర్షి తపశ్శక్తి ముందు మహారాజు శౌర్యం, అధికారం, అంగబలం, ఆయుధబలం అన్నీ నిష్ప్రయోజనమయ్యాయి. విశ్వామిత్రుడు పూర్తిగా పరాజితుడై ఖిన్నుడై రాచనగరుకు తిరిగి వెళ్ళిపోయాడు. అయితే అప్పటి నుంచి ఆయనలో వశిష్ఠుడి మీద ద్వేషం పెరుగుతూనే ఉంది, కానీ లేశమైనా తగ్గలేదు. ప్రతీకారం కోసం చేయని ఆలోచన, అన్వేషించని మార్గాలు లేవు. రాజు కన్నా, రాజ్యాధికారం కన్నా తపశ్శక్తి గొప్పదని, తాపసులు దైవ సమానులని మహర్షులు తలచుకుంటే ఈ పృథ్వీ మీద సాధ్యం కానిదేదీ లేదని విశ్వామిత్రుడు తెలుసుకున్నాడు. రాజ్యాన్ని బంధువులకు అప్పగించి అరణ్యాలకు వెళ్ళి ఆశ్రమాన్ని నిర్మించుకొని దీక్షతో తపస్సు చేయడం ప్రారంభించాడు. నిశ్చల ధ్యానంతో మహాజ్ఞానాన్ని, అద్భుత శక్తుల్ని సంపాదించాడు. తపశ్శక్తి పెరుగుతున్న కొద్దీ వశిష్ఠుడి మీద పగ, ప్రతీకారం కూడా పెరుగుతూనే వచ్చాయి. ఇద్దరి మధ్య అగాధం ఎక్కువైంది. సూర్యవంశానికి చెందిన త్రిశంకు మహారాజు శరీరంతోనే స్వర్గం చేరాలనుకుని వశిష్ఠుణ్ణి ఆశ్రయించాడు. అది సాధ్యం కాదని మహర్షి చెప్పాడు. ఈ విషయం విశ్వామిత్రుడికి తెలిసి శరీరంతోనే స్వర్గం చేరుస్తానని రాజుకు హామీ ఇచ్చాడు. దానికోసం ఆయన ఒక బ్రహ్మాండమైన యాగాన్ని కూడా నిర్వహించాడు. అయితే వశిష్ఠుడు ఆజ్ఞాపించినందువల్ల మునులెవరూ ఆ యాగంలో పాల్గొనలేదు. విశ్వామిత్రుడొక్కడే యాగాన్ని పూర్తి చేసి తన శక్తిని నిరూపించుకున్నాడు. అదే తపశ్శక్తితో త్రిశంకుణ్ణి మెల్లగా శరీరంతోనే పైకి తీసుకెళ్లాడు. తీరా త్రిశంకుడు స్వర్గం చేరబోతుండగా మానుషమాతృడెవరో సశరీరుడై స్వర్గద్వారం దాటి వస్తున్నాడని దేవతలు గ్రహించి పరుగు పరుగున ఇంద్రుడి దగ్గరకు వెళ్లారు. ఇంద్రుడు జరిగినదంతా తెలుసుకొని కోపగించి త్రిశంకుణ్ణి కిందకు ఒక్క తోపు తోయగానే అతను తలక్రిందులుగా నేల మీదకు వచ్చిపడుతూ, విశ్వామిత్ర, రక్షించు అని బిగ్గరగా ఆర్తనాదాలు చేశాడు. విశ్వామిత్రుడు ఆ కేకలు విని ఆకాశం నుంచి కిందకు తలక్రిందులుగా వస్తున్న త్రిశంకుణ్ణి మంత్రశక్తితో అలాగే నిలిపి ఉంచి
అతడి కోసం మరో స్వర్గం సృష్టించాడు. కొత్తగా నెలకొల్పిన స్వర్గం కోసం విశ్వామిత్రుడు మరో ఇంద్రుణ్ణి, దేవతలను సృష్టించబోయాడు. దేవతలు భయపడిపోయి సమాంతర దేవతలను సృష్టించవద్దని విశ్వామిత్రుణ్ణి అర్థించవలసిందిగా ఇంద్రుణ్ణి కోరారు. ఇంద్రుడు విశ్వామిత్రుడి దగ్గరకు వెళ్ళి త్రిశంకుడికి తన స్వర్గంలోనే స్థానం కల్పిస్తానని మాట ఇచ్చిన మీదట విశ్వామిత్రుడు ఆ ప్రయత్నం విరమించుకున్నాడు. ఇంద్రుడు తక్షణమే బంగారు విమానాన్ని తీసుకువచ్చి త్రిశంకుణ్ణి స్వర్గానికి తీసుకువెళ్ళాడు. ఇక్కడితో త్రిశంకు స్వర్గం కథ పూర్తయిందండి. ఇక 45వ కథ అభ్యాగతః స్వయం విష్ణుః. కురుక్షేత్రంలో ఒక పేద బ్రాహ్మణుడు ఉంచవృత్తి చేసుకుంటూ జీవిస్తుండేవాడు. పొలంలో నేల మీద రాలిపోయిన ధాన్యం ఏరుకుంటూ అతడు, అతడి భార్య, కొడుకు, కోడలు కాలం గడుపుతుండేవారు. ఇలా ఉండగా ఒకప్పుడు వర్షాలు లేక దేశంలో పెద్ద కరువు వచ్చింది. బిచ్చమెత్తుకున్నా ఏమీ దొరికేది కాదు. ఎక్కడ చూసినా జనం తిండి లేక అల్లాడిపోతున్నారు. పాపం ఆ బీద బ్రాహ్మణ కుటుంబం ఎన్నో రోజులు పచ్చి మంచినీళ్లు పుచ్చుకొని ఉండిపోవలసి వచ్చేది. ఒకనాడు ఎలాగైతేనే తిరిగి తిరిగి ఆ బ్రాహ్మణుడు ఒక సేరు జొన్నలు సంపాదించుకొని ఇల్లు చేరాడు. ఆ సేరు జొన్నలు పిండి చేసుకొని నలుగురు సమానంగా పంచుకు తిందామనుకున్నారు. సరిగ్గా ఆ సమయానికి ఒక వృద్ధుడు మండుటెండలో అలసిపోయి ఆకలితో అక్కడికి వచ్చాడు. అతిథి ఎవరో వచ్చారని ఆ గృహస్థు ఎదురు వెళ్ళి ఆయనను లోపలకు తీసుకువచ్చాడు. ఉపచారాలు చేశాక, స్వామి, నేను పేదవాణ్ణి, మీరేమీ అనుకోకుండా నేను పెట్టింది ఆరగించి నన్ను ధన్యుణ్ణి చేయండి అని గృహ యజమాని తన భాగం జొన్నపిండి ఆయనకు వడ్డించాడు. అది ఆ వృద్ధుడు భుజించాడు. కాని దానితో ఆకలి తీరలేదు. బ్రాహ్మణుడి వంక ఆశగా చూశాడు. ఆ బ్రాహ్మణుడికి ఏం చెయ్యటానికి పాలుపోక తన భార్య వంక చూశాడు. వెంటనే ఆమె, నా భాగం పిండి కూడా అతిథికి పెట్టండి, ఆయన తృప్తి పడితే అదే చాలు అంది. సాధ్వి, చీమలు ఈగలు కూడా అంతో ఇంతో సంపాదించి తెచ్చి తమ భార్యాబిడ్డల్ని పోషిస్తాయి. అటువంటిది నేను నిన్ను పోషించలేని స్థితిలో ఉన్నానంటే ఏమనాలి? అది చాలక నీ విస్తట్లోది కూడా లాక్కుని అతిథి పూజ చెయ్యటం వల్ల నాకు వనగూడే ప్రయోజనమేముంది కనుక, అంచేత నువ్వు నీ భాగం జొన్నపిండి ఇవ్వనక్కరలేదు అన్నాడు బ్రాహ్మణుడు. భార్య ఒప్పుకోలేదు. బ్రాహ్మణోత్తమ, ధర్మార్థ కామమోక్షాలు మనమిద్దరం పాటించవలసిన నియమాలు కదా, కనుక మీతో పాటే నేను నా వంతు ఆహారం కూడా అతనికి పెట్టండి, కాదనకండి అంది. అతిథి అది కూడా భుజించాడు. అయినా ఆయన ఆకలి తీరినట్టు లేదు. ఆ పేద బ్రాహ్మణుడు అది చూసి మనసులో కలవరపడ్డాడు. ఇదంతా చూస్తున్న బ్రాహ్మణుడి పుత్రుడు, నాన్నగారు, నా భాగం కూడా అతిథి దేవునికిచ్చి తృప్తిపరచండి అన్నాడు. నాయన, పెద్దవాళ్ళు, వయసు ముదిరిన వాళ్ళు ఆకలికి తట్టుకోగలరు, పిల్లలు ఆకలిని భరించలేరు. నీవంతు ఆహారం తీసుకునేందుకు నా మనసు ఒప్పడం లేదురా అన్నాడు బ్రాహ్మణుడు. తండ్రి, మీరు వేరు నేను వేరు కాదు. మీ ధర్మం నెరవేర్చడం కంటే నాకు కావలసిందేముంది? కాదనకుండా నా భాగం కూడా తీసుకోండి అన్నాడు కుమారుడు. తప్పింది కాదు. అతిథి అది కూడా తిని ఇంకా తృప్తి చెందనట్టే కనిపించాడు. బ్రాహ్మణుడికి ఎంతో అవమానంగా ఉంది. ఏం చెయ్యటానికి తోచడం లేదు. అప్పుడతన్ని చూసి కోడలు, మామగారు, నా వంతు ఆహారం కూడా సంతోషంగా ఇస్తాను, తీసుకొని మన అతిథికి పెట్టండి. మీ ఆశీర్వాదం వల్ల నాకు అక్షయమైన సంపదలు కలుగుతాయి అంది వినయంగా. అమ్మాయి, నీవు చిన్నదానివి, వయసులో ఉన్నదానివి. నువ్వు ఆకలితో నకనకలాడుతుంటే నేను చూస్తూ ఎలా ఊరుకోగలను? వద్దు తల్లి అన్నాడు మామగారు. స్వామి, మీరు నా ప్రభువుకు ప్రభువులు, దైవానికి దైవం, గురువుకు గురువులు. నా భాగం పిండి కూడా తీసుకొని అతిథికి వడ్డించండి. ఈ శరీరం ఉన్నది గురునాథుల సేవ కోసమే కదా అంది. కుమారి, నీవు పతివ్రతవు, నీకు సకల భాగ్యాలు కలుగుతాయి అని ఆశీర్వదించి ఆమె వంతు ఆహారం కూడా బ్రాహ్మణుడు అతిథికి పెట్టాడు.
అది కూడా భుజించిన తర్వాత అతిథికి ఆకలి తీరింది, తృప్తి కలిగింది. మీరు చేసిన దానం అత్యద్భుతమైన దానం. దేవతలు కూడా పుష్పవర్షం కురిపిస్తున్నారు. సామాన్యంగా ఆకలి బుద్ధిని చెరుస్తుంది, నేరాలు చేయిస్తుంది. ఆకలి వల్ల మనిషి దేనికైనా పాల్పడతాడు. జ్ఞానవంతులు, ఆలోచనాపరులు కూడా ఆకలి వల్ల వివేకం కోల్పోతారు. అటువంటిది మీరు ఆకలితో ఉన్నా ఎంతో ఔదార్యం చూపించారు. ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమను కూడా మీరు లెక్క చెయ్యకుండా ధర్మదీక్షనే ప్రియమైనదిగా భావించుకున్నారు. వేలకు వేల రాజసూయాలు, అశ్వమేధ యాగాలు కూడా దీనికి సరిరావు. అదిగో మీకోసం దివ్య విమానాలు సిద్ధంగా ఉన్నాయి, స్వర్గానికి పయనం కండి అని చెప్పి అతిథిగా వచ్చిన వృద్ధ బ్రాహ్మణుడు అంతర్ధానమయ్యాడు. ఆకాశంలో దేవర్షులు, దేవతలు, గంధర్వులు హర్షధ్వానాలు చేస్తుండగా పేద బ్రాహ్మణుడి కుటుంబం స్వర్గలోకం చేరుకుంది. ఇక్కడితో అభ్యాగతః స్వయం విష్ణుః కథ పూర్తయిందండి. థ్యాంక్ యూ.